బీసీ ఏదైతే 40% ఏదైతే ఉందో దీనికి మీరు మద్దతు ఇస్తున్నారు, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. కానీ మీ స్టాండ్ ఏంటి అంటే ఇప్పుడు మీ పార్టీ ఇస్తుంది, అన్ని పార్టీ 3 పార్టీలు ఇస్తున్నారు, మళ్ళీ ధర్నా అంటున్నారు. మరి ఇది ముందుకు వెళ్తుందా లేకపోతే ఈ రోజుకే ఇది కంప్లీట్ అవుతుందా? కాంగ్రెస్ బీజేపీల చేతిలో ఉంది. రాజ్యాంగ సవరణ అంటే పార్లమెంట్ లో పెట్టి చేయాలి, క్యాబినెట్ లో. బీజేపీ అనుకుంటే క్యాబినెట్ పాస్ అవుతుంది, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే పార్లమెంట్ పాస్ అవుతుంది, రాజ్యాంగ సవరణ అవుతుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంత తప్పితే వేరే ఏం లేదు, అంత ఉట్టి మోసం అంటారు. అంటే ఇప్పుడు ఈ ధర్నా ఏదైతే ఉంది, బంద్ ఏదైతే ఉందో, బంద్ ఫర్ జస్టిస్ అన్నారు కదా, జస్టిస్ అంటే మీరు ఏ రకంగా కోరుకుంటున్నారు? బంద్ తర్వాత బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ పార్టీలను ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ దిశగా అడుగులేయాలి, అప్పుడే సమస్య పరిష్కారం. దీనికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? వాళ్ళు అనుకుంటే ఎంత వారం రోజులు అయిపోతుంది అంతే. మీ పార్టీ నుంచి మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ 42% లో ఇప్పుడు మైనార్టీలు కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని బీజేపీ వాళ్ళేమో కాదంటున్నారు. మరి దానికి మీ సమాధానం? అది ఏం చేస్తారో తెలియదు. మీరు కామన్ డిక్లరేషన్ లో బీసీలకు 42% ఇచ్చి ఎలక్షన్ పెడతాన్నారు, మీరు అన్నది ఏం చేస్తారు చేయండి. బీసీ ఏదైతే 40% ఏదైతే ఉందో దీనికి మీరు మద్దతు ఇస్తున్నారు, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. కానీ మీ స్టాండ్ ఏంటి అంటే ఇప్పుడు మీ పార్టీ ఇస్తుంది, అన్ని పార్టీ 3 పార్టీలు ఇస్తున్నారు, మళ్ళీ ధర్నా అంటున్నారు. మరి ఇది ముందుకు వెళ్తుందా లేకపోతే ఈ రోజుకే ఇది కంప్లీట్ అవుతుందా? కాంగ్రెస్ బీజేపీల చేతిలో ఉంది. రాజ్యాంగ సవరణ అంటే పార్లమెంట్ లో పెట్టి చేయాలి, క్యాబినెట్ లో. బీజేపీ అనుకుంటే క్యాబినెట్ పాస్ అవుతుంది, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే పార్లమెంట్ పాస్ అవుతుంది, రాజ్యాంగ సవరణ అవుతుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంత తప్పితే వేరే ఏం లేదు, అంత ఉట్టి మోసం అంటారు. అంటే ఇప్పుడు ఈ ధర్నా ఏదైతే ఉంది, బంద్ ఏదైతే ఉందో, బంద్ ఫర్ జస్టిస్ అన్నారు కదా, జస్టిస్ అంటే మీరు ఏ రకంగా కోరుకుంటున్నారు? బంద్ తర్వాత బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ పార్టీలను ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ దిశగా అడుగులేయాలి, అప్పుడే సమస్య పరిష్కారం. దీనికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? వాళ్ళు అనుకుంటే ఎంత వారం రోజులు అయిపోతుంది అంతే. మీ పార్టీ నుంచి మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ 42% లో ఇప్పుడు మైనార్టీలు కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని బీజేపీ వాళ్ళేమో కాదంటున్నారు. మరి దానికి మీ సమాధానం? అది ఏం చేస్తారో తెలియదు. మీరు కామన్ డిక్లరేషన్ లో బీసీలకు 42% ఇచ్చి ఎలక్షన్ పెడతాన్నారు, మీరు అన్నది ఏం చేస్తారు చేయండి. బీసీ ఏదైతే 40% ఏదైతే ఉందో దీనికి మీరు మద్దతు ఇస్తున్నారు, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. కానీ మీ స్టాండ్ ఏంటి అంటే ఇప్పుడు మీ పార్టీ ఇస్తుంది, అన్ని పార్టీ 3 పార్టీలు ఇస్తున్నారు, మళ్ళీ ధర్నా అంటున్నారు. మరి ఇది ముందుకు వెళ్తుందా లేకపోతే ఈ రోజుకే ఇది కంప్లీట్ అవుతుందా? కాంగ్రెస్ బీజేపీల చేతిలో ఉంది. రాజ్యాంగ సవరణ అంటే పార్లమెంట్ లో పెట్టి చేయాలి, క్యాబినెట్ లో. బీజేపీ అనుకుంటే క్యాబినెట్ పాస్ అవుతుంది, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే పార్లమెంట్ పాస్ అవుతుంది, రాజ్యాంగ సవరణ అవుతుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంత తప్పితే వేరే ఏం లేదు, అంత ఉట్టి మోసం అంటారు. అంటే ఇప్పుడు ఈ ధర్నా ఏదైతే ఉంది, బంద్ ఏదైతే ఉందో, బంద్ ఫర్ జస్టిస్ అన్నారు కదా, జస్టిస్ అంటే మీరు ఏ రకంగా కోరుకుంటున్నారు? బంద్ తర్వాత బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ పార్టీలను ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ దిశగా అడుగులేయాలి, అప్పుడే సమస్య పరిష్కారం. దీనికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? వాళ్ళు అనుకుంటే ఎంత వారం రోజులు అయిపోతుంది అంతే. మీ పార్టీ నుంచి మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ 42% లో ఇప్పుడు మైనార్టీలు కూడా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని బీజేపీ వాళ్ళేమో కాదంటున్నారు. మరి దానికి మీ సమాధానం? అది ఏం చేస్తారు